హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీడిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంది. దీంతో పాటు తెలంగాణ 10th రిజల్ట్స్ కూడా ఈ రోజే అన్నమాట. సో ఏ టైప్కి రిలీజ్ అవుతాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం గైస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిఎస్సి ఏపీడిఎస్సికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులే. సర్టిఫికేట్ల అప్లోడ్ ఐచ్ఛికం విద్యాశాఖ అని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, డిఎస్సి అభ్యర్థులకు డిగ్రీ మార్కుల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. టెట్తో సమానంగా డిఎస్సి అర్హతకు సవరణలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్సి నోటిఫికేషన్లో ఓసీ అభ్యర్థులకు 50%, మిగిలిన వారు 45% మార్కులు డిగ్రీలో కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించిన టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 40% డిగ్రీ మార్కులున్న టెట్కు అనుమతించారు. కానీ ఇప్పుడు వారికి 45% చేయడంతో అనేక మంది అర్హత కోల్పోయారు. డిఎస్సికి అర్హత లేనప్పుడు టెట్లో ఎందుకు అర్హత కల్పించారని అభ్యర్థులు ప్రశ్న లేవనెత్తారు. టెట్లో అర్హత సాధించిన వారందరికీ డిఎస్సిలో అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ టెట్తో సమానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న డిఎస్సిలోకి అనుమతించేలా ఈ సవరణలు చేసింది. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం ఐచ్ఛికమని పేర్కొంది. నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో తప్పనిసరిగా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనే నిబంధన పెట్టారు. దీనివల్ల సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికేట్లు మాత్రమే పరిశీలించాలని అభ్యర్థులు కోరారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడాన్ని ఆప్షనల్గా మారుస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా ఏకరీతిన ఉండాలి. ఏపీటీఎఫ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. ఉపాధ్యాయుల నియామకం అన్ని పాఠశాలలకు ఏకరీతిన ఉండాలని ఏపీటీఎఫ్ 1938 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, ఎస్. చిరంజీవి అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ జీవో 117ను రద్దు చేసి గూడెంచేల పాఠశాలల విధానం అమలు చేయాలన్నారు. గైస్, మనకు అప్లై చేసుకునేటప్పుడే సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడైతే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ అప్లై చేసుకునేటప్పుడే సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినా చేయకపోయినా ఇబ్బంది అయితే ఉండదని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకు ఆప్షనల్గా పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాలకు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో సో అప్పుడైతే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఆప్షనల్ అంటే సో దాన్ని వదిలేసి మిగతా అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం అని చెప్పేసి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. అదేవిధంగా మనకు ఈనాడు పేపర్లో కూడా సో ఇదే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సిలో ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమే అని చెప్పేసి సో మనము అప్లై చేసుకోవడప్పుడు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. సో తర్వాత అయితే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు కాబట్టి సో ఇప్పుడైతే ఆప్షనల్గా పెట్టుకునేసి ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే సో 10th అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, తెలంగాణ 10th రిజల్ట్స్ కూడా ఈ రోజే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, నేడే 10th ఫలితాలు విడుదలని చెప్పేసి 10th పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగగా 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. సో దీనికి సంబంధించి మనకు మళ్ళీ మార్కులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 10వ తరగతి మెమోలో గ్రేడుల స్థానంలో మార్కులు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గైస్, ఇక్కడ చూడండి, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. ఈసారి జారీ చేయనున్న మెమోల్లోనే అమలుకు నిర్ణయం. సర్కారు నిర్ణయంపై విద్యావేత్తలు సంఘాల అభ్యంతరం.
సంప్రదింపు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచే నిర్ణయమని మండిపోటు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. 10వ తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు కనిపించనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. మార్చిలో జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేయనున్న విషయం తెలిసింది. వీటికి సంబంధించిన మెమోల్లో మార్కులనే పేర్కొనున్నారు. అలాగే 20 ఇంటర్నేషనల్ మార్కులకు ఇంతవరకు గ్రేడింగ్ విధానమే ఉండగా దీని స్థానంలో మార్కులు ప్రకటించనున్నారు. కొత్త మెమో నమూనాను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తామని అందులో అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి ఫలితాలను పాస్, ఫెయిల్ అని స్పష్టంగా పేర్కొనున్నారు. అయితే విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఎవరితోనూ సంప్రదించకుండా విద్యాశాఖ ఏకపక్షంగా అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులపై మార్కుల ఒత్తిడిని తగ్గించాలని విద్యావేత్తలు, మానసిక నిపుణులు కోరుతుంటే వారిపై మరింత ఒత్తిడిని పెంచే నిర్ణయాన్ని విద్యాశాఖ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి విద్యార్థులపై మార్కుల ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే దశాబ్దన్నర కిందట ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 2009-10 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తెచ్చారు. ఉదాహరణకు 91 to 100 మధ్యలో ఎన్ని మార్కులు వచ్చినా A1 గ్రేడ్ ఇచ్చేవారు. 81 to 90 మార్కులకు A2, 71 to 80కి B1, 61 to 70కి B2, 51 to 60కి C1, 41 to 50కి C2, 35 to 40కి D. 35 మార్కులు తగ్గితే గ్రేడ్ E ఇచ్చేవారు. మొత్తం మార్కుల స్థానంలో CGPA క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ సైతం గ్రేడింగ్లోనే ప్రకటించేవారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అప్పటి ప్రభుత్వం విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అకస్మాత్తుగా దీనిని తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు కొత్త విధానం ప్రారంభించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని నిలదీస్తున్నారు. సో ఇదొచ్చేసి మనకు TS 10th రిజల్ట్స్ సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. అదేవిధంగా 10th రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మనకి ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. తెలంగాణకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ SSC పబ్లిక్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి, రిజల్ట్స్ ఆఫ్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2025 అవైలబుల్ సూన్ అని చెప్పేసి మనకి ఇక్కడ పాపప్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకు మధ్యాహ్నం 1 గంటకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు కదా. సో అప్పుడైతే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసేసి మీకు మార్క్స్ మెమో అయితే సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు 10th రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు ఇక లింక్ అయితే యూజ్ చేసేసి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేటు, అదేవిధంగా తెలంగాణ 10th రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.